హలో అండి, వెల్కమ్ టు సిరి కిచెన్. ఈ రోజు మన కిచెన్లోకి వెళ్లే ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ముందుగా ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ రోజు మన కిచెన్లో శ్రావణ మాసం స్పెషల్ 9 రకాల నైవేద్యాలను ఎటువంటి హడావిడి లేకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. అది కూడా తక్కువ టైంలో, ఎక్కువ శ్రమ లేకుండా ఒకేసారి మధ్యాహ్నం లంచ్ లోకి కూడా సరిపోయేటట్టు ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి, వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోలో చూపిస్తున్న రెసిపీస్ అన్ని ఇలాగే చేయాలని కానీ, ఇన్నే చేయాలని కానీ ఏమీ లేదండి. ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు కదా. వాళ్ళ ఓపికని బట్టి, టైంని బట్టి, లేదా ఇంట్లో హెల్ప్ చేసే వాళ్ళు ఉండేదాన్ని బట్టి. వర్కింగ్ ఉమెన్స్కి అయితే అంత టైం ఉండకపోవచ్చు. అలాగే కొంచెం ఏజ్లో పెద్దవాళ్ళు అనుకోండి, వాళ్ళకి అంత ఓపిక ఉండకపోవచ్చు. సో వీలుని బట్టి 3 రకాల నైవేద్యాలు, 5, 7, 9, 11 రకాల నైవేద్యాలు ఇలా చేస్తూ ఉంటారు కదా. సో మేమైతే చాలా సింపుల్ గా, టేస్టీగా ఎలా ప్రిపేర్ చేస్తామన్నది వీడియోలో చూపిస్తున్నానండి. అలాగే ఇందులో కొన్ని నైవేద్యాలు ప్రిపేర్ చేయడం కోసం ముందుగానే ప్రిపరేషన్స్ ఉంటాయి కదా. లైక్ గారెలు, ఆవడలు, శనగలు, పూర్ణాలు. ఈ నైవేద్యాల కోసం పప్పుని కనీసం 3-4 గంటల ముందే నానబెట్టుకోవాలి. ముందు రోజు రాత్రి కానీ, లేదా వేకువజామున 3-4 గంటలకి లేచే వాళ్ళైతే ఆ టైంలో అయినా నానబెట్టుకోవచ్చు. ఇక్కడ మేమైతే ముందు రోజు రాత్రే నానబెట్టి ఎర్లీ మార్నింగ్ లేచిన తర్వాత, ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి పప్పులన్నింటినీ బాగా క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటాము. అండ్ అలాగే ఇక్కడ నేను చూపించిన నైవేద్యాల క్వాంటిటీ వచ్చేసి 4 to 6 మెంబర్స్ కి ఈజీగా సరిపోతుంది. సో ఇంకా లేట్ చేయకుండా ఈ శ్రావణ మాసం స్పెషల్ రెసిపీస్ ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూద్దాము. ముందుగా గారెలు, ఆవడలు ప్రిపేర్ చేయడం కోసం బౌల్లోకి 2 కప్పుల మినపప్పు వేసి నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి కనీసం 4 గంటల సేపు అయినా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి శనగల తాలింపు కోసం ఇంకొక బౌల్లోకి 1 కప్పు శనగలు వేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి వీటిని కూడా కనీసం 4 గంటల సేపు నాననివ్వాలి. తర్వాత పూర్ణం బూరెలు ప్రిపేర్ చేయడం కోసం పైన తోపు ప్రిపేర్ చేసుకోవాలండి. అంటే పై పిండి ఉంటుంది కదా, దోశ బ్యాటర్ లాగా, అది ప్రిపేర్ చేయడం కోసం బౌల్లోకి 1 కప్పు రైస్కి 1/4 కప్పు మినపప్పు వేసి నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి వీటిని కూడా కనీసం 3-4 గంటల సేపు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బూరెల కోసం ఇంకొక గిన్నెలోకి 1 కప్పు పచ్చిశనగపప్పు వేసి నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి వీటిని కూడా 2-3 గంటల సేపు నాననివ్వాలి. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అప్ అయిన తర్వాత బియ్యం కడిగి నానబెట్టుకోవాలండి. ఇక్కడ నేను 1/2 kg రైస్, అంటే 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు వేసుకుంటున్నాను. మనం ఎప్పుడైనా సరే నైవేద్యం చేస్తున్నప్పుడు పచ్చిశనగపప్పు కానీ, లేదా పెసరపప్పు కానీ వేసుకోవడం చాలా మంచిది అంటారు కదా. అలాగే ఇక్కడ నేను తీసుకున్న రైస్ వచ్చేసి పరమాన్నం, పులిహోర, దద్దోజనం చేయడం కోసం తీసుకుంటున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా 2-3 సార్లు క్లీన్ చేసిన తర్వాత తగినన్ని వాటర్ వేసి 1 అరగంట సేపు నాననివ్వాలి. ఇప్పుడు ఈ రైస్ ని పక్కన పెట్టేసి మనం చేయాల్సిన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం ముందే నానబెట్టి ఉంచుకున్న శనగలు, పచ్చిశనగపప్పుని ఉడికించి తీసుకుందాము. ఇప్పుడు ఈ శనగల్ని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ప్రెషర్ కుక్కర్లోకి వేసేసుకొని 1 కప్పు శనగలకి 1.5 కప్పు వాటర్ వేసుకోవాలి. అంటే శనగలు మునిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకసారి వాటర్ లెవెల్ని చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకోండి. అలాగే 1/4 టీ స్పూన్ పసుపు వేసేసుకొని ఒకసారి కలిపేసేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. అలాగే శనగపప్పు కూడా నానబెట్టి ఉంచుకున్నాం కదా, ఇవి కూడా చక్కగా నానిపోయాయి చూడండి. ఇప్పుడు ఇందులోని వాటర్ని వంపేసి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని ప్రెషర్ కుక్కర్ ఉంటే కుక్కర్లోకి, లేదా ఏదైనా ఒక గిన్నెలోకి వేసేసుకొని, కుక్కర్లో అయితే 1 కప్పు శనగపప్పుకి 2 కప్పుల వాటర్ వేసుకోవాలి. అదే గిన్నెలో వేసేసుకుంటే 1 కప్పు శనగపప్పుకి 4 కప్పుల వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి. నేను ఇక్కడ కుక్కర్లో వేసాను కాబట్టి 2 కప్పుల వాటర్ వేసేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇవి బాగా ఉడికి ప్రెషర్ అంతా పోయేసరికి మనం నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము. అంటే గారెలు, బూరెలు వేయటం కోసం పప్పును నానబెట్టుకున్నాం కదా, వాటిని గ్రైండ్ చేసుకుందాము. ఇక్కడ గారెల కోసం అలాగే బూరెల కోసం నానబెట్టిన పప్పుని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు తగినంత మినపప్పుని మిక్సర్ జార్లోకి వేసి అవసరమైతే కొద్దిగా వాటర్ని పోస్తూ మరీ గట్టిగా కాకుండా, అలానే మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. మిగతా మినపప్పు మొత్తాన్ని ఇదే విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి పూర్ణం బూరెల కోసం బియ్యం, మినపప్పు నానబెట్టుకున్నాం కదా, వాటిని మళ్ళీ ఒకసారి క్లీన్ చేసేసుకొని మిక్సర్ జార్లోకి వేసి 1 కప్పు దాకా వాటర్ని వేసేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ లూజ్గా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి. అవసరమైతే తర్వాత వాటర్ని యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు ఇందులోకి పావు టీ స్పూన్ వంట సోడా అలాగే పావు టీ స్పూన్ సాల్ట్ వేసేసి ఒకసారి అంతా బాగా కలుపుకొని కన్సిస్టెన్సీ చెక్ చేసుకోవాలి. అవసరమైతే ఇంకొంచెం, అంటే ఇక్కడ నేను పావు కప్పు దాకా వాటర్ వేస్తున్నాను. ఈ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ అండి. లూజ్ గా ఉండకూడదు, అలాగని గట్టిగా ఉండకూడదు. ఇక్కడ చూపిస్తున్న విధంగా గరిటికి జారిపోకుండా ఇలా ఒక లేయర్ లాగా ఫామ్ అవ్వాలి. అప్పుడు మనకి కన్సిస్టెన్సీ కరెక్ట్ గా ఉన్నట్టు. ఇక్కడ మనం గారెల కోసం అలాగే పూర్ణం బూరెల కోసం పిండిని రెడీ చేసుకున్నాం కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ముందే నానబెట్టి ఉంచుకున్న రైస్ ని చూద్దాము. రైస్ కూడా చక్కగా నానిపోయాయండి. ఇప్పుడు ఒకసారి వాటర్ అన్ని వంపేసి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసుల వాటర్ వేసేసి ఉడికించుకోవాలి. ఇక్కడ మనం 2 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కాబట్టి 4 గ్లాసుల వాటర్ వేసేసి రైస్ కుక్కర్ లో గానీ లేదా ప్రెషర్ కుక్కర్ లో గానీ ఉడికించుకోవచ్చు. ఇక్కడ నేను రైస్ కుక్కర్ లో పెట్టేస్తున్నాను. రైస్ పెట్టిన తర్వాత ఇక్కడ మీకు శనగలు చూపిస్తున్నాను చూడండి. మీడియం ఫ్లేమ్ లో 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ప్రెషర్ అంతా పోయి నార్మల్ అయ్యాక చూడండి శనగలు చాలా చక్కగా ఉడికాయి కదా. ఇప్పుడు ఇందులోనే ఎక్సెస్ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ విధంగా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి వేసేసుకుంటే ఎక్సెస్ వాటర్ ఉంటే పోతాయి. అలాగే శనగపప్పు కూడా చూద్దాం చూడండి. మీడియం ఫ్లేమ్ లో 3 విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నాను. ప్రెషర్ అంతా పోయి నార్మల్ అయ్యాక ఇక్కడ మనం తీసుకున్న వాటర్ కరెక్ట్ గా సరిపోయాయి. ఇప్పుడు ఒకసారి శనగపప్పు ఉడికిందో లేదో చెక్ చేద్దాము. చూడండి ఈ విధంగా శనగపప్పు బాగా ఉడికి లైట్ గా పలుకుగా ఉండాలి. ఇలా ఉంటే మనకి పూర్ణం కన్సిస్టెన్సీ కరెక్ట్ గా వస్తుంది, లేకపోతే లూజ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులోని ఎక్సెస్ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ తోటి శనగకట్టు చారు ప్రిపేర్ చేసుకోవచ్చండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ కట్టు చారు ప్రిపేర్ చేసుకోవడం కోసం చిన్న సైజు నిమ్మకాయంత చింతపండుని తీసుకొని ఒకసారి క్లీన్ చేసిన తర్వాత ఈ కట్టులోకి వేసేసుకోవాలి. కట్టు బాగా వేడిగా ఉంటుంది కాబట్టి చింతపండు త్వరగా నానుతుంది. ఇప్పుడు ఈ శనగపప్పు పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నెక్స్ట్ ఏంటంటే 1 లీటర్ పాలని వేడి చేసుకోవాలండి. ఈ పాలు వచ్చేసి దద్దోజనం కోసం అలాగే పరమాన్నం కోసం వేడి చేసుకోవాలి. ఇప్పుడు శనగలు ఉడికించుకున్న కుక్కర్ ని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకొక బర్నర్ మీద ఈ ఆలును ఉడికించి తీసుకోవాలి. ఇక్కడ నేను 3 మీడియం సైజ్ లో ఉన్న బంగాళదుంపల్ని తీసుకుని తగినన్ని వాటర్ వేసి మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లో 3 to 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పాలు అలాగే బంగాళదుంపలు స్టవ్ మీద పెట్టేసి ఇంకొక బౌల్ తీసుకుని పరమాన్నం కోసం బౌల్లోకి 1 కప్పు బెల్లము 1 కప్పు వాటర్ వేసి రెడీగా పక్కన పెట్టుకోవాలి. పాలు కాగిన వెంటనే ఈ బెల్లం గిన్నెని స్టవ్ మీద పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ లో పరమాన్నం కోసం జస్ట్ బెల్లంని కరిగించుకుంటే సరిపోతుంది. ఈలోపు మనకి రైస్ కూడా చక్కగా ఉడికుంటుంది. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెను తీసుకుని పులిహోర కోసం సగం రైస్ ని తీసుకోవాలి. మిగతా సగం వచ్చేసి పరమాన్నం కోసం దద్దోజనం కోసం తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకోండి. లాస్ట్ లో తాలింపు వేసుకుందాము. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఈ రైస్ ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి దద్దోజనం కోసం రైస్ ని తీసుకుని బాగా మెత్తగా చేసుకోవాలి. ఈ రైస్ వేడిగా ఉండగానే మెత్తగా చేసుకుంటే దద్దోజనం టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మనం ఇందాక వేడి చేసిన పాలను 1 కప్పు వరకు వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపి రెడీగా పక్కన పెట్టేసేయండి. ఇక్కడ బంగాళదుంపలు కూడా చక్కగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్ లోకి తీసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత కర్రీ చేసుకుందాము. ఈలోపు ఈ ప్రెషర్ కుక్కర్ ని మళ్ళీ ఒకసారి బాగా వాటర్ తోటి క్లీన్ చేసిన తర్వాత ఇందులోకి పరమాన్నం కోసం రైస్ ని వేసుకొని మెత్తగా చేసుకోవాలి. అంటే జస్ట్ ఒకసారి కలిపేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందాక బెల్లం కరిగించుకున్నాం కదా, ఆ వాటర్ ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ రైస్ ని పక్కన పెట్టేసి పూర్ణం కోసం ఇంకొక బౌల్ తీసుకొని ఇందులోకి 1 కప్పు బెల్లము పావు కప్పు వాటర్ వేసి ఈ బెల్లం ని పూర్తిగా కరిగించి తీసుకోవాలి. అంటే ఏదైనా నలకలు ఉంటే ఫిల్టర్ చేసేసుకోవడానికి. ఇది స్టవ్ మీద పెట్టేసి ఇప్పుడు శనగపప్పు చూద్దాము. శనగపప్పుని గ్రైండ్ చేసుకుందాము. ఈ శనగపప్పు గ్రైండ్ చేసే ముందుగా మనం ఇందాక కట్టులోకి చింతపండు వేసి ఉంచాం కదా, ఈ చింతపండు గుజ్జును తీసుకుని రెడీగా పక్కన పెట్టేసామంటే కట్టు చారు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు శనగపప్పుని ఒక మిక్సర్ జార్లోకి తీసేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో నుండి కొంత పూర్ణం తీసుకుని కట్టుచారులోకి వేసుకుంటే కట్టుచారు టేస్ట్ మరింత రుచిగా ఉంటుంది. మరి ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా మీడియం సైజ్ నిమ్మకాయంత పూర్ణం తీసుకొని కట్టుచారులోకి వేసుకొని కలిపేసిన తర్వాత ఇది పక్కన పెట్టేసి మందపాటి కడాయిలోకి పూర్ణం వేసేసుకొని ఇందులోకి మనం ఇందాక కరిగించుకున్న బెల్లం వాటర్ ని ఫిల్టర్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత స్టవ్ మీద పెట్టేసి లో టు మీడియం ఫ్లేమ్ లో ఈ పూర్ణం దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇంకొక బర్నర్ మీద పరమాన్నం ప్రిపేర్ చేసుకోవాలి. ఇందాక మనం రైస్ లోకి బెల్లం వాటర్ వేసేసాం కదా, ఈ రైస్ కూడా కొద్దిగా దగ్గరగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి.
ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక అర టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి లో ఫ్లేమ్ లో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే పూర్ణం కూడా కొంచెం గట్టిగా అయింది చూడండి. ఈ విధంగా కొద్దిగా దగ్గరగా అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ నెయ్యి వేసేసి ఒకసారి అంతా బాగా కలిపి ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. ఇక చూపిస్తున్నాను చూడండి, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పూర్ణం మొత్తాన్ని ప్యాన్ కి ఈ విధంగా వెడల్పుగా అనుకున్నామంటే త్వరగా చల్లారుతుంది, అలాగే ఇంకొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు ఈ పూర్ణం పక్కన పెట్టేసి నెక్స్ట్ బంగాళదుంపల పై పొట్టు తీసేసుకొని వీటిని మీడియం సైజ్ లో ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోవాలి. ఇదే విధంగా మిగతా బంగాళదుంపలన్నింటినీ కట్ చేసుకొని రెడీగా పక్కన పెట్టేసుకున్నామంటే తాలింపు వేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి ఆవడల కోసం అలాగే దద్దోజనం కోసం 1 లీటర్ పెరుగు తీసుకొని కొంచెం చిక్కగా లేకుండా ఈ విధంగా కొద్దిగా వాటర్ని యాడ్ చేసి పలుచగా చేసుకోవాలి. మరీ పలుచగా ఉండకూడదు, అలాగని మరీ చిక్కగా ఉండకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇప్పుడు మనం ఇందాక దద్దోజనం కోసం పాలు వేసి ఉంచాం కదా రైస్ లోకి, ఇప్పుడు 1 కప్పు వరకు పెరుగు వేసి ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ చెక్ చేసుకుని అవసరమైతే ఇంకొక 1/2 కప్పు పెరుగు వేసేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి దద్దోజనంకి తాలింపు వేసుకుందాము. మనకి ఇక్కడ పరమాన్నం రెడీగా ఉంది, అలాగే దద్దోజనం కూడా రెడీగా ఉంది, పులిహోరకి రైస్ కూడా రెడీగా ఉంది. కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటంటే పరమాన్నం కోసం డ్రై ఫ్రూట్స్ ని ఫ్రై చేసుకోవాలి. వీటిని ఫ్రై చేయడం కోసం ముందుగా పాన్ లోకి 2 టీ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి కొద్దిగా హీట్ అయిన తర్వాత 1/4 కప్పు జీడిపప్పు వేసి లైట్ గా దూరగా ఫ్రై చేసిన తర్వాత ఇంకొక 1/4 కప్పు కిస్మిస్ వేసేసి ఈ రెండింటిని చక్కగా ఫ్రై చేసిన తర్వాత పరమాన్నంలోకి వేసి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పరమాన్నంలోకి మనం ఇందాక పాలు వేడి చేసాం కదా, ఆ పాలని పూర్తిగా చల్లారిన తర్వాత 1 కప్పు వరకు వేసేసుకోవాలి. వేడిగా ఉన్న పాలు వేసేస్తే పాలు విరిగే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి పాలు పూర్తిగా చల్లారిన తర్వాత వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసేసుకోవాలి. అలాగే ఈ ప్రాసెస్ మొత్తం స్టవ్ ఆఫ్ చేసుకునే చేయాలండి, స్టవ్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనకి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మొదటి రకం నైవేద్యం పరమాన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పులిహోరకి తాలింపు వేసుకుందాము. పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి 1/4 కప్పు పల్లీలు వేసి పల్లీలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, 3 పచ్చిమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు వేసి వీటన్నింటినీ బాగా ఫ్రై చేసిన తర్వాత రైస్ లోకి వేసుకోవాలి. అలాగే 2 మీడియం సైజ్ నిమ్మకాయల నుంచి తీసిన రసం కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే అమ్మవారికి ఎంతో ఇష్టమైన 2వ రకం నైవేద్యం పులిహోర కూడా రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇక్కడ 2వ రకం నైవేద్యం పులిహోర కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి దద్దోజనం కోసం తాలింపు వేసుకోవాలి. పాన్ లోకి 1 టీ స్పూన్ నెయ్యి, 1 టీ స్పూన్ ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, అలాగే కొద్దిగా కరివేపాకు, 1/2 ఇంచు అల్లం తరుగు, 10-15 మిరియాలు, 1 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటన్నింటినీ లో ఫ్లేమ్ లోనే బాగా ఫ్రై చేసుకొని దద్దోజనంలోకి వేసేసుకొని కలిపేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండి 3వ రకం నైవేద్యం దద్దోజనం కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ దద్దోజనం పక్కన పెట్టేసి నెక్స్ట్ శనగల తాలింపు వేసుకుందాము. ఈ శనగల తాలింపు వేయటం కోసం పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 2 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిర్చిని కూడా వేసేసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందే ఉడికించి పెట్టుకున్న శనగలను వేసేసి ఒకసారి అంతా బాగా కలిపేసుకుంటే మన 4వ రకం నైవేద్యం శనగల తాలింపు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ శనగల్ని పక్కన పెట్టేసి నెక్స్ట్ మధ్యాహ్నం లంచ్ లోకి ఆలు ముద్దకూర ప్రిపేర్ చేసుకోవాలనుకున్నాం కదా, దానికోసం మిక్సర్ జార్లోకి 5 లేదా 6 పచ్చిమిర్చి, అర టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్, 1 ఇంచు అల్లం ముక్కని క్లీన్ చేసుకొని వేసుకున్న తర్వాత వీటన్నింటినీ కోర్స్ గా బ్లెండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆలు కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, అర టీ స్పూన్ ఆవాలు, అర టీ స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి వేసి వీటన్నింటినీ చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం ముందే గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి పేస్ట్, అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని పచ్చిమిర్చి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు, అలాగే 1 అర టీ స్పూన్ పసుపు వేసి 2-3 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫైనల్ గా ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు వేసి మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మధ్యాహ్నం లంచ్ లోకి ఎంతో టేస్టీగా ఉండే 5వ రకం నైవేద్యం ఆలు ముద్దకూర కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ కర్రీ పక్కన పెట్టేసి నెక్స్ట్ కట్టుచారు ప్రిపేర్ చేసుకుందాము. కట్టుచారు కోసం ఆల్రెడీ మనం కట్టులో చింతపండు వేసుకొని గుజ్జు తీసేసుకున్నాం కదా,
ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 లీటర్ వాటర్ వేసుకోవాలి. అంటే ఇక్కడ నేను 2 గ్లాసుల వాటర్ వేస్తున్నాను. తర్వాత ఒక 1/4 టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ కారం వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలిపి అలాగే ఇందులోకి కొంచెం కొత్తిమీర తరుగు కూడా వేసి ఇది ఒకవైపు మరిగించుకుంటూ ఇంకొక బర్నర్ మీద ఈ చారు కోసం తాలింపు పెట్టుకోవాలి. తాలింపు కోసం పాన్ లోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, ఎండుమిర్చి వేసి చారులోకి వేసి కలిపేసిన తర్వాత ఒక 5 నిమిషాల పాటు మరిగించుకుంటే సరిపోతుంది. అంటే ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన 6వ రకం నైవేద్యం కట్టుచారు కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ చారు పక్కన పెట్టేసి నెక్స్ట్ స్టెప్ చూద్దాము. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే గారెలు, ఆవడలు, పూర్ణాలు ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా ఆవడలు ప్రిపేర్ చేయడం కోసం గిన్నెలోకి 2 కప్పుల పెరుగు వేసి తగినంత ఉప్పు కూడా వేసి ఎక్కడా గడ్డలు లేకుండా ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత ఈ పెరుగును రెడీగా పక్కన పెట్టేసుకోండి. నెక్స్ట్ గారెలు వేయడం కోసం మినపిండిలోకి రుచికి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అల్లం తరుగు, 2 పచ్చిమిర్చిని చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు ఈ పిండిని బాగా కలుపుకోవాలి. మనం మిక్సర్ జార్లో వేసాం కాబట్టి పిండిని బాగా కలుపుకుంటే ఇవి బాగా క్రిస్పీగా పొంగుతూ వస్తాయి. పిండిని బాగా కలిపిన తర్వాత చెయ్యిని ఒకసారి వాటర్ తోటి క్లీన్ చేసుకొని గారెకు సరిపడా పిండిని తీసుకొని ఈ విధంగా గారెలాగా చేసిన తర్వాత డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడం కోసం పాన్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని గారెలు వేసుకోవాలి. ఆయిల్ కి సరిపడా గారెలు వేసి వేసిన వెంటనే కదపకుండా 1 నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత రెండవ వైపుకి టర్న్ చేసి అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే మన 7వ రకం నైవేద్యం గారెలు కూడా రెడీ అయిపోతాయి. సేమ్ ఇదే విధంగా ఆవడల కోసం గారెలు వేసి పెరుగులోకి వేసుకోవాలి. ఈ విధంగా పెరుగులోకి ఎన్నైతే సరిపోతాయో అన్నీ వేసుకోవాలి. ఇక నేను 5 గారెలు వేస్తున్నాను. ఒకసారి ఈ విధంగా గారెలను పెరుగులో మునిగేటట్టు బాగా సెట్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఈ ఆవడలకి తాలింపు వేసుకోవాలి. తాలింపు కోసం పాన్ లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొద్దిగా కొత్తిమీర తరుగు, కరివేపాకు, 2 పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకొని వీటన్నింటినీ కొద్దిగా లైట్ గా ఫ్రై చేసిన తర్వాత ఆవడలలోకి వేసేసుకుని జస్ట్ ఒకసారి కలిపేసుకుంటే మన 8వ రకం నైవేద్యం ఆవడలు కూడా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు 9వ రకం నైవేద్యం పూర్ణాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇప్పుడు పూర్ణం ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత చెయ్యికి నెయ్యి అప్లై చేసి మనకి కావాల్సిన సైజ్ లో పూర్ణం తీసుకుని ఈ విధంగా బాల్స్ లాగా చేసుకుని రెడీగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం బూరెల కోసం ముందే గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక 2-3 నిమిషాల పాటు బాగా కలిపిన తర్వాత ఈ విధంగా పూర్ణం తీసుకొని పిండిలో బాగా డిప్ చేసిన తర్వాత ఈ విధంగా ఫుల్ గా కోట్ అయ్యేటట్టు డిప్ చేసిన తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయడం కోసం పాన్ లోకి డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ ని మీడియం ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుని ఇలా ఆయిల్లో అంటే కొంచెం తక్కువగా వేసుకోవాలండి. 3 లేదా 4 పూర్ణాలు వేసుకొని అంటే కలుపుకోవడానికి వీలుగా ఉండేటట్టు వేసుకొని అన్ని వైపులా చక్కగా ఫ్రై చేసుకుంటే మన 9వ రకం నైవేద్యం పూర్ణం బూరెలు కూడా రెడీ అయిపోతాయి. ఇవి ఇంకా మంచిగా రౌండ్ గా రావాలి అంటే కొంచెం ఆయిల్ ఎక్కువగా వేసుకొని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా 9 రకాల నైవేద్యాలను చాలా సింపుల్ గా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా ఈ రెసిపీస్ అన్ని శ్రావణ మాసంలో తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.